దట్ ఇట్ సెల్ఫ్ అక్కడ కరప్షన్ యాక్సెప్ట్ చేసేసావు. నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటండి? సింపుల్. రాజకీయ పార్టీ చెప్పినోడు మాట అంటాం. రాజకీయ పార్టీ ఎవర్రా? ఏ రాజకీయ పార్టీ మాట? అధికారంలో ఉన్నోడి మాట. అధికారంలో ఉన్నోడి మాటని పోలీసులు పాటించాలి. ఎస్ఐ ఎవరు రావాలి, సిఐ ఎవరు రావాలి, డిఎస్పీ ఎవరు రావాలో ఎమ్మెల్యే డిసైడ్ చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా ఇక రేపు మాపు కొంచెం జ్యుడిషియర్లో ఇంకా అవకాశం లేక ఆగుంది, కానీ లేకపోతే మ్యాజిస్ట్రేట్లు ఎవరు ఉండాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. హైకోర్టు జడ్జిలు ఎవరు ఉండాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. చేశారనుకోండి, వీళ్ళే కేసు పెడతారు, వీళ్ళే విచారణ చేసేస్తారు, వీళ్ళే శిక్షించేస్తారు కూడా. ఇప్పుడు పేపర్లు చేస్తున్నాయి ఆ పని శిక్షలో. ప్రస్తుతానికి ఇంకా అదృష్టం భగవంతుడి దయ వల్ల జ్యుడిషియరీని ఇట్లాగ వీళ్ళ చేతికి ఇవ్వలేదు. అందువల్ల ఏదో అప్పుడప్పుడు ఇట్లాంటి కేసులు వచ్చి ఇంకా ధర్మం దేకుతోంది కాస్తన్న అన్నటువంటిది ఓ ధైర్యం ఉంది. ధైర్యం దేకుతోంది ప్రస్తుతానికి, అంటే బ్రతుకుంది ఇంకా. అది ధర్మము నైతికత అనేటటువంటిది. ఆ ధర్మం అనేటటువంటిది రాజ్యం వెళ్తోంది, న్యాయం అనేటటువంటిది కుంటుతోంది ప్రస్తుతానికి. అంటే ఈసారి నుంచి ఇలాంటి కేసులు పెట్టి అరెస్టులు చేసినప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా పోనీ పోలీసులు? ఏముండదండి, కొంచెం ఏమన్నా చేంజ్ ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఆయన పేరేంటి, సాక్షికి సంబంధించి కొమ్మినేనిని అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు మందలించాక మారారా? తర్వాత కృష్ణరాజు విషయంలో తీసుకున్నారు. కృష్ణరాజును దాంట్లో బెయిల్ వచ్చింది.